నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను డాక్టర్ సుధా. వర్షాకాలం ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. గొంతులో మంట, చికాకు, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు రోజువారీ పనులను కూడా అసౌకర్యంగా మారుస్తాయి. ఇలాంటి సమయంలో గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల నిజంగానే ఉపశమనం లభిస్తుందా? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు ఆ విషయాలను తెలుసుకుందాం. వర్షాకాలంలో వాతావరణ మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో సాధారణంగా కనిపించే మొదటి లక్షణాల్లో గొంతు నొప్పి కూడా ఒకటి. చాలామంది వెంటనే మందులు వాడుతుంటారు. అయితే స్వల్పస్థాయి గొంతునొప్పి ఉన్నప్పుడు ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలు ఉపశమనం ఇవ్వవచ్చు. వాటిలో ముఖ్యమైనది గోరువెచ్చని ఉప్పునీటితో పొక్కిలించడం. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది గొంతులోని వాపు, చికాకు తగ్గించడంలో సహాయపడవచ్చు. అలాగే ఈ చిట్కాలు కూడా కొంత ఉపశమనం ఇవ్వవచ్చు. గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం. అల్లం, తులసి ఆకులను మరిగించిన నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగడం. పసుపు కలిపిన వేడి పాలు తాగడం. ఆవిరి పట్టడం. ఉప్పునీరు హైపర్టోనిక్ ద్రావణం. అంటే దాని ఉప్పు సాంద్రత గొంతు కణజాలంలోని ద్రవం కంటే ఎక్కువగా ఉంటుంది. గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించినప్పుడు వాచిన కణజాలాల్లోని అదనపు ద్రవాన్ని బయటకు లాగడానికి ఇది సహాయపడుతుంది. దీంతో వాపు, అసౌకర్యం కొంత తగ్గవచ్చు. అదే సమయంలో గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని పలుచగా చేసి బయటకు రావడానికి కూడా తోడ్పడుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అధిక ఉప్పు వాతావరణంలో పెరగడం కష్టంగా ఉండటంతో గొంతులోని చికాకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 2014లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం స్వల్పస్థాయి గొంతునొప్పి, ఇన్ఫ్లమేషన్, చికాకు ఉన్నవారిలో గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల లక్షణాల్లో ఉపశమనం కనిపించింది. అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఇది ఒక్కటీ సరిపోదు. అలాంటి సందర్భాల్లో వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి. ఇప్పుడు ఉప్పునీటితో ఎలా పుక్కిలించాలో చూద్దాం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు నుంచి అర టీ స్పూన్ ఉప్పు వేసి పూర్తిగా కలపండి. ఒక గుక్క నోటిలోకి తీసుకుని తలను కొద్దిగా వెనక్కి వంచి 15-30 సెకన్లపాటు పుక్కిలించండి. ఆ తర్వాత నీటిని ఉమ్మివేయండి. ఇలా 2-3 సార్లు చెయ్యవచ్చు. అవసరమైతే రోజులో కొన్నిసార్లు పునరావృతం చెయ్యవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి: ఉప్పునీటిని మింగకూడదు. గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా తక్కువ సోడియం ఆహారం తీసుకోవాల్సినవారు ఈ చిట్కాను పాటించే ముందు తమ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. నోటి పరిశుభ్రత కోసం కూడా గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నోటిలోని కొన్ని బ్యాక్టీరియా సంఖ్యను తగ్గించడంలో, నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే ఇది బ్రషింగ్ లేదా దంత సంరక్షణకు ప్రత్యామ్నాయం కాదు. గొంతునొప్పి 3 రోజులకు మించి కొనసాగినా, ఎక్కువ జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మింగలేనంత నొప్పి ఉన్నా ఆలస్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య కథనాలు, ఉపయోగకరమైన ఆరోగ్య సమాచారానికి స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్స్లో తెలియజేయండి. నేను డాక్టర్ సుధా మరో ఆసక్తికరమైన ఆరోగ్య అంశంతో త్వరలో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.